మే 21 దేవుని వాగ్దానం. ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుడిచ్చిన ప్రతి క్షణం చాలా ఆనందమయమైనటువంటి క్షణం. ఈ ప్రతి నిమిషాన్ని కూడా ప్రభువులో మనం ఆనందించే వారంగా, ఆయనను బట్టి సంతోషించే వారంగా ఉండాలి. అలాగ మన జీవితం ఆనందమయంగా సంతోషంగా ఉండుటకు ప్రభు అన్ని రకాలుగా మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన చేస్తున్న సహాయానికి ప్రభువులో మనం ఎప్పుడు కూడా ఆనందించే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నీకు ప్రతి దానిని కూడా ఆశ్చర్యకరంగా అనుగ్రహించే దేవుడు. ఆహారము అనుగ్రహిస్తాను అని చెప్తున్న ప్రభువు అది ఎలా ఇస్తానో కూడా చెప్తూ ఉన్నాడు. నేను నీకు ఆహారాన్ని ఆకాశం నుండి కుమ్మరిస్తాను. ఇది ఎంత ఆశ్చర్యం కదా! ఆహారము ఆకాశం నుండి కురిపించబడము ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ ఆ కార్యాన్ని చూడలేవు. కానీ ఆనాటి ఇశ్రాయేలీలు ఆకాశం నుండి కొనబడిన ఆహారము మన్నా వారు భుజించారు. కానీ ఈరోజు మనమందరం దేవుడు ఇస్తాడన్న వాగ్దానాన్ని ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోయేవారు చాలామంది మనకు కనబడతారు. దేవుడు ఇస్తాను అన్న వాగ్దానము ఆయన ఎలాగైనా ఇవ్వగలడు. ఆకాశములో నుండి తయారు చేయబడిన ఆహారాన్ని ప్రభువే నేరుగా కురిపించాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీవు నీ జీవితంలో దేవుని ఆశ్చర్యకరమైన సంగతులను నువ్వు చూడటానికి, నీకు కొదువై ఉన్నది దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నీకు ఆ సమయానికి ఇవ్వబడుతుంది. కానీ నీవు దేవునిలో బలమైన విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ప్రభు నీతో అద్భుతమైన కార్యాలు చేయించగలడు. నీకు ఏది అవసరమో దానిని ఆయన అనుగ్రహించగలుగుతాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించాలి అని అంటే నువ్వు దేవుని యందు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడిలో విశ్వాసంతో ఉండు. దేవుని ఆశీర్వాదాలను గొప్పగా పొందుకో. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్వామి. గడిచిన కాలం తోడుగా ఉన్నారు. ఈ నూతనమైనటువంటి ఈ దినములో నీ బిడ్డలకు ఏది అవసరమో దానిని మీరే అనుగ్రహించమని ప్రార్థించుచూ ఉన్నాను. నేడు ప్రభువా, బిడ్డల జీవితంలో, వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో మీరు తోడుగా ఉండండి, నడిపించండి. జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.